బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టించుకుంటే నాట్ ఓన్లీ బిడ్డకే కాదండి, ఆ కుటుంబానికి కూడా చాలా బాగా పైకి వస్తారు. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ పేరు 77 ఉండటం వల్ల నాట్ ఓన్లీ ఆ 13 స్టేట్స్, తర్వాత తక్కిన వచ్చిన స్టేట్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి, ప్రపంచంలో శాసిస్తుంది. ఎవరైతే వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారో బ్రిటిష్, అది చాలా తక్కువ అయిపోయింది. వాళ్ళ 77 నేమ్ నెంబర్ ఉండటం వలన డాలర్ శాసిస్తుంది ప్రపంచాన్ని. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత షార్ట్ కట్లో అండి యుఎస్ఏ అంటారు. యుఎస్ఏ అన్నది కూడా ఒక సిస్టంలో 5 నెంబర్ అండి. చూసారా, డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి 5కి 5 వచ్చింది. అందువలనే ప్రపంచానికి రాజులాగా ఉన్నాడు. కానీ ఇంకొక సిస్టంలో 10 నెంబర్ ఉందండి. 10 నెంబర్ అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే పైకి వెళ్ళి కిందకు వస్తుంది. ఇది ఇప్పుడు ఈ ట్రంప్ గారి టైంలో ఇలా ఉందండి, కొంచెం కిందకి డౌన్ అవుతుంది, డౌన్ అయ్యే అవకాశాలు, యుఎస్ఏ అనేది డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి యూనివర్సల్ ముండేన్ ఆస్ట్రాలజీలో కుజుడు శని మీనరాశిలో కలిసి ఉన్నారు. కుజుడు శని నెప్ట్యూన్ 3 ప్లానెట్స్ కలిసి ఉండే. నేను అంటే మీ ఛానల్ చేయలేదు కానీ చాలా ఛానల్లో చేశాను. కుజ శనులు కలవటం అంత మంచిది కాదండి. అందువల్లనే ఈ యుద్ధాలు జరుగుతున్నాయండి. ఈ యుద్ధం ఇది రావడానికి కారణం చాలా టెన్షన్స్. అంతకుముందు కూడా కుజశనులు 2000లో ధనురాశిలో కలిశారండి, అప్పుడు కరోనా వచ్చింది. 2002లో మకర రాశిలో కలిశారండి, రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందండి. ఇంతకుముందు 1996లో మీనరాశిలో కలిశారు. అంటే ఈ కుజశనులు మీనరాశిలో 30 years తర్వాత కలుస్తారు. ఎప్పుడైనా మళ్ళీ రావాలంటే మళ్ళీ 30 years పడుతుంది. 30 years తర్వాత మళ్ళీ కలుస్తున్నారు. అప్పుడు 1996 ఆగస్టులో మనకి వరదలు వచ్చినాయండి. హైదరాబాద్కి వరదలు వచ్చినాయి, చాలా ఊళ్ళు ఇదైపోయినాయి. అలా జాతకం అనేది అంటే విశ్లేషించగలగాలి కానీ కరెక్ట్గానే జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు కూడా వర్షాలు చాలా ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వర్షాలు ఎండ ఏంటండి చాలా భయంకరంగా, చాలా ఎండ ఎక్కువగా ఉంటుందండి. అదే కుజశనుల కాంబినేషన్, చాలా కుజ కాంబినేషను. తర్వాత కొంచెం డ్రాట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత దక్షిణ అమెరికా అలాంటి ప్లేసుల్లో ఈ సముద్రాలలో సునామీలు ఉంటాయి చూడండి. సునామీ లాంటివి కూడా వచ్చేది. సముద్రాల లోపల భూకంపాలు రావటం, విపరీతంగా వర్షాలు పడటం, అంటే మామూలుగా పడతాయి కానీ దాన్ని మించి అప్పుడు 1996లో హైదరాబాద్లో ఎట్ట పడ్డాయో అలా పెద్ద వర్షాలు పడటం. ఎప్పుడు సార్ ఇది? ఇప్పుడే ఈ సంవత్సరం. డ్యాములు కూడా కొంచెం ఇదయ్యే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని అంటే ఇక్కడ ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా కానీ 1 or 2 ప్లేసెస్లో డ్యాములు కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే అందరూ ఇప్పుడు నేను అంతకుముందు కూడా నేను చెప్పానండి, అస్సాంలో వరదలు వస్తాయని, చాలా ఇదవుతాయని మీ దాంట్లో చెప్పాను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డ్యామ్ మేనేజ్మెంట్ ఇప్పుడే ఈ ఎండాకాలంలో డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉండయో అది చూసుకోగలిగితే రేపు వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయండి. మనకి అంటే ఊహించనంత వర్షం పడే అవకాశాలు ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఎండాకాలం చూసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ కుజశనులు కలవటం వల్ల నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 11th వరకు, ఇంతకుముందు వేరే ఛానల్స్లో చెప్పాను, ఏప్రిల్ 11th వరకు వారు కొంచెం బాగా జరుగుతుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది. రేపు మే 19th ఇది ఒక ఏప్రిల్ 3rd ఈ కుజశనులు మీనరాశిలో కలిశారు, ఒక 38 days. అందువల్ల మే 19th వరకు ఈ వారు ఇలా వారు జరుగుతూ ఉంటుందండి. మే 19th తర్వాత చాలా వరకు అంటే అడపాదడపా 2-3 ఏళ్ళు జరిగినా చాలా వరకు తగ్గిపోయి సంధిలాగా పీస్ ఆఫ్ ఇదిగా ఉండి కొంచెం తగ్గే అవకాశాలు మే 19th నుంచి బాగుంటుందండి. మే 19th నుంచి మన ఫైనాన్షియల్ స్టేటస్ ప్లస్ షేర్ మార్కెట్ కూడా, నేను అంతకుముందే చెప్పాను, ఏప్రిల్ 11th తర్వాత షేర్ మార్కెట్ కొంచెం పుంజుకుంటుందని. మే 19th వరకు పర్వాలేదు సార్, కానీ మే 19th తర్వాత చాలా అప్పుడు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వొలటైలిటీ ఉంటుంది. అంటే కుజశనులు ఈ 38 days కాదండి, ఈ ఎఫెక్టు ఒక 6-7 నెలలు ఉంటుందండి.
ఓకే. అందువల్ల కొంచెం వలటిలిటీ ఉంటుంది. మే 19th వరకు కొంచెం షేరు అచ్చా. కొంచెం వలటిలిటీ ఉంటుంది. మే 19th నుంచి పర్వాలేదండి ఇండియన్ ఎకానమీ. ఆ తర్వాత జూన్ 2న గురువు, దేవతల గురువు అయిన బృహస్పతి తన ఎగ్జాల్టెడ్ ప్లేస్లోకి వస్తాడండి మా కర్కాటక రాశి. అచ్చా. అప్పుడు నుంచి ఇక ఫైనాన్షియల్ ఇండియన్ ఫైనాన్స్, ఎందుకంటే వృషభ లగ్నానికి 3rd ప్లేస్లో ఉండి తన మకరాన్ని చూస్తాడు. బంగారం వెండి పరిస్థితి ఏంటి గురుగారు? బంగారం రేటు పెరుగుతూ ఉంటుందండి. అచ్చా. అంటే పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. మొన్న జలక్ ఇచ్చారు కదా, పెద్ద జలక్ పడింది. జలకి నేను ఇది ఒక 1.5 year బ్యాక్ మీ దగ్గర చెప్పాను, ఎవరు చెప్పాను, 3 లక్షల దాకా సిల్వర్ వెళ్తుందని ఒక 10 months బ్యాక్ చెప్పానండి. అబ్బబ్బబ్బ. ఆ 3 లక్షలు దాటింది, 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిపోయి చాలామంది అత్యాశతో చాలామంది కొనేశారు. అవును. ఎప్పుడైతే 4,15,000 అయిందో అత్యాశతో కొని అలా ఇబ్బంది పడ్డారండి. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అంతా అవును. ఇదైపోయి. ఇలా కొంచెం జాగ్రత్తగా మనం ఏమన్నా చేసేటప్పుడు అంటే మూఢనమ్మకంగా కాదు కానీ ఓవరాల్గా ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ ఆస్ట్రాలజర్స్ ఉంటారు. అవును. వాళ్ళని అడుగుతూ సరిపోతుంది. లేకపోతే ఇది నేను ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది వాళ్ళని వద్దులేండి, మిమ్మల్ని అడుగుతాం మేము. ప్రతి ఒక్కళ్ళకి ఇది అంత Correct, నమ్మకం. correct. డాక్టర్ కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నా వాళ్ళ డాక్టర్నే వెళ్తారు. అవును. ఇది నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. నా వెబ్సైట్ ఉంది www.mddawood.com అని. దాంట్లో వెరిఫై చేసినా మీకు వస్తుందండి సో ఎప్పటికప్పుడు ఇప్పుడు updates. బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు పీక్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ 1,20,000 30,000 దాకా వస్తుంది. అచ్చా. అప్పుడు కొనుక్కోండి. ఇది 2 lakhs నుంచి 1,30,000 వరకే అట్లా వెలటిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీకు షేర్ మార్కెట్ పెరిగితే బంగారం రేటు తగ్గిద్దండి. అందువల్ల మే 19th వరకు ఇది చూడండి. మే 19th నుంచి షేర్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రేటు తగ్గుతుంది. 1,30,000 1,20,000 వచ్చే అవకాశాలు ఎక్కువ. అవునండి, శుభవార్త చెప్పారు. అండ్ ఇంకొకటి గురుగారు, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇరాన్ ఏంటి సార్ అమెరికా కంటే పవర్ఫుల్ కనబడుతుంది, ఎవరికి లొంగట్లేదు, ఏంటి అసలు దాని శక్తి ఏంటి? ఇది ఇరాన్ అనేదండి అంత పర్షియా దేశము ప్రపంచంలో చాలా పవర్ఫుల్ దేశం అండి. ఇప్పుడు కాదండి, 600 BC అంటే 300 BC అప్పుడు కూడా చాలా పర్షియా దేశాన్ని నుంచి గుర్రాలు తెప్పించుకునేవాడు. అవును. పర్షియా దేశంలో మనుషులు ఆర్యులండి. మనం ఆర్యులు అని అంటామే. అవును. ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ దేశం నుంచే వచ్చారు. వాళ్ళే ప్రపంచాన్ని జయించారు. వాళ్ళు చాలా బలవంతులు, ధైర్యవంతులు. బాబరు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. ఓకే. వీళ్ళు ఆర్యులు అనమాట. ఆర్యులు మనకి ఇండియా కూడా వచ్చారు. ఇది అంతకుముందు పర్షియా దేశం అని ఉండేది సార్. అక్కడే కల్చర్ కూడా పెరిగిందండి. అక్కడే ఈ సాంస్క్రిట్ కూడా అక్కడ మాట్లాడేవాళ్ళు అండి. ఇప్పటికి కూడా పర్షియా దేశం అంటే ఇరాన్లో కొండ గుహల్లో మన ట్రైబల్స్ ఉంటారు కదండి. ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ మై గాడ్. అంటే అప్పుడు అవన్నీ కూడా అక్కడి నుంచి పాలస్తీనా నుంచి ఇండియా కూడా దారి ఉండేదండి. ఇప్పుడు కూడా దారి ఉందండి. బై ఆఫ్ఘనిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది కాకపోతే మన ఇండియన్ రాజులందరూ కూడా ఓడల ద్వారా వాళ్ళ గుర్రాలను తెప్పించుకున్నారు. చాలా బలమైన గుర్రాలండి. ప్రపంచంలో మేలుజాతి గుర్రాలంటే పర్షియా దేశం నుంచే వచ్చాయి. అందువల్లే వాళ్ళంతా పవర్ఫుల్ అండి. ప్రపంచంలో పర్షియా దేశాన్ని ఎవరు ఓడించలేదండి. అలెగ్జాండర్ ద గ్రేట్ 334 నుంచి 331 3 years పోరాడాడు. ఎందుకంటే పర్షియా దేశానికి 3 పక్కల పర్వత శ్రేణి ఉంటుంది. ఒక పక్కన ఇసుక ఉంటుంది, ఎడారి ఉంటుంది. ఆ ఇసుక ఎడారి ఎలాంటిదంటే ఎండాకాలం విపరీతమైన ఎండ, అసలు ఎవరు ఎంటర్ కాలేరు. చలికాలం విపరీతమైన చలి, ఎవరు ఎంటర్ కాలేరు. అలాంటిది ఒక ద్వారం ఉంటుంది, అంటే ఎడారి, దాంట్లోకి వెళ్ళడానికి. అందువల్ల చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందువల్ల 334 BC నుంచి 331 BC అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే ఆ దేశాన్ని జయించగలిగాడు. కొంతకాలం ఉండి వచ్చేసాడు, ఇంక తట్టుకోలేక వచ్చేసాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాడు ఆయన. అలా ఇరాన్ దేశం చాలా పవర్ఫుల్ అండి. సో ఇరాన్ అంతటి ఘన చరిత్ర కలిగిన దేశం అన్నమాట. పర్షియా దేశము. ఇరాన్ నెంబర్ ఒక సిస్టంలో 9 అండి. 9 ఇస్ వెరీ వెరీ గుడ్. కుజుడికి సంబంధించిన నెంబర్. ఓకే. కుజుడు యుద్ధం, నైపుణ్యం, ధైర్యం, సాహసం, బ్లడ్, బోన్స్ ఇవన్నీ కూడా అండి.